ఒక నిరాయుధులుగా ఉన్న వాళ్ళని అనారోగ్యంతో వచ్చారని చెప్పేసి వార్త. అనారోగ్యంతో ఉన్న వాళ్ళ చేతుల్లో ఆయుధం ఉంటుందా? అసలు ఆయుధం పట్టుకొని ఆ పట్టణం దాకా వచ్చేటువంటి పరిస్థితి ఉందా ఇవాళ? అసలు బ్రతకడమే కష్టమైనటువంటి పరిస్థితిలో అనారోగ్యంతో వచ్చినటువంటి వాళ్ళని, నిరాయుధులుగా ఉన్న వాళ్ళని ఎదురు కాల్పుల పేరిట చంపి ఎన్కౌంటర్ అని పేరు పెట్టి, ఇది యుద్ధనీతి కాదు. అందుకనే ఇప్పటికైనా బయట ఉన్నటువంటి శక్తులు ఎవరైనా, సంఘాలుగా, వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరైనా, ప్రజలు పెద్ద మొత్తంలో వీటిపైన స్పందించాలి. ఇంతకుముందు చాలా విషయాలు కోదండరామన్న మాట్లాడారు. వాటన్నిటిపైన ఒక కార్యాచరణ రూపొందించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది ఇంకా మరిన్ని చూడలేము. ఇంకా ఇటువంటి సంఘటనల్ని మరిన్ని చూడలేము, వినకూడదు కూడా. ఆ రకంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఒక ప్రజా కళాకారులంగా, ఒక విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళంగా మేము కూడా కోరుకునేది అందరూ ఒకతాటి మీదకి రావాలని, తప్పనిసరిగా దీనికి ఒక పరిష్కారాన్ని వెతుక్కోవడానికి అందరం సిద్ధం కావాలని మరొకసారి తెలియజేస్తూ, లాల్ సలాం. अमर है कांग्रेस जितना, अमर है कांग्रेस जितना। ఎంతని పాడెదము ఆ సమరములో మీ త్యాగం, ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయం, ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయం. అడవులు కొండల ఒడిలో గాయమే అమరగానము, తారిన కన్నీళ్లను తుడువగ చెరుపెక్కిన కళ్ళే సాక్ష్యము. ఎంతని పాడెదము, ఎంతని పాడెదము ఆ సమరములో మీ త్యాగం, ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయం, ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయము. ఎవరికి ఎవరు బంధువులో కన్నవారినే అడుగుదమా, కానరాని ఆ బిడ్డల రూపం కావడి మోసుకు తెద్దామా. విత్తు పగిలిన పెళపెళ శబ్దం వినిపిస్తుంది నేల తల్లికే, అంకురమై మొలకెత్తిన రూపం కనిపిస్తుంటే మానవాళికి. ఎంతని పాడెదము, ఎంతని పాడెదము ఆ సమరములో మీ త్యాగం, ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయం, ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయము. కాలం వేసి పట్టేదెవడో, కాలం కన్నా కలలను ఎప్పుడు ఆనకట్టతో ఆపేదెవడో, అనంతమౌ జన ప్రవాహమిప్పుడు మబ్బులు ముసిరిన జాబిలి చూసి జల్లెడ దాసెను నీళ్లను వాడు. కళ్ళెం వేయని ఆలోచనలు ఎన్కౌంటర్లో అంతమవ్వునా. ఎంతని పాడెదము, ఎంతని పాడెదము ఆ సమరములో మీ త్యాగం, ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయం, ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయము. మానవ జాతి యుద్ధం చూడని జాడ ఎక్కడో అడుగుదమా, సంఘర్షణలో ముందుకు సాగని జీవి లేదని చాటుదమా. జనం ఆశలు బతికిన చోటే చిగురిస్తుంది శాంతి సమరము, ఆశయాలతో ప్రవహించడం చరిత్ర గతిలో జీవించడమని. ఎంతని పాడెదము, త్యాగమే పాడెదము
దుఃఖమే ధిక్కారమయ్యి తల్లికి తరగని ప్రేమలంటూ లోకానికే బంధువులంటూ తల్లికి తరగని ప్రేమలంటూ లోకానికే బంధువులంటూ తల్లికి తరగని ప్రేమలంటూ లోకానికే బంధువులంటూ రాలిన గుండెల నేరుదము రాగపు దండల నల్లెదము రాలిన గుండెల నేరుదము రాగపు దండల నల్లెదము కన్నీటి జల్లులు మెరిసి విరిసిన సింగిడి చూపెదము త్యాగమే పాడెదము త్యాగమే పాడెదము దుఃఖమే ధిక్కారమై తల్లికి తరగని ప్రేమలంటూ లోకానికే బంధువులంటూ తల్లికి తరగని ప్రేమలంటూ లోకానికే బంధువులంటూ లోకానికే బంధువులంటూ లోకానికే బంధువులంటూ యాడ పుట్టిండ్రో యాడ పెరిగిండ్రో ఇక్కడికొచ్చి మనందరి కోసం పోరాడి నేల కొరిగినటువంటి వీరులు. ఆ వీరుల త్యాగం వృధా కాకూడదు. ఆ త్యాగాల చాళ్లలో వాళ్ళ స్ఫూర్తితో మరింత ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఇయ్యాల ఉన్నది. యాడ పుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరు చేసినారా అన్నలో మా వీరులో అక్కలో మా యోధులో యాడ పుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరు చేసినారా అన్నలో మా వీరులో అక్కలో మా ఏ అవ్వ బుక్కెడు బువ్వ పెట్టినాదో ఏ అయ్య పంచన జాగిచ్చి పంపెనో ఏ అయ్య పంచన జాగిచ్చి పంపెనో ఏ అయ్య పంచన జాగిచ్చి పంచెను ఏ అక్క బుక్కెడు గంజి పోసిందో ఏ తమ్ముడు తొవ్వ చేయబట్టి చూపెనో అన్నలో మా వీరులో అక్కలో మా శూరులో యాడ పుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరు చేసినారా అన్నలో మా వీరలో సూరులో వీరులో చేను సెలకలు దాటి వాగు వంకలు దాటి కొండ కోనలు దాటి కొలమ సింహాలయ్యి కొండ కోనలు దాటి కొలమ సింహాలై కొండ కోనలు దాటి కొలమ సింహాలై రాజ్య హింస కయ్యి రాటు దేగిపోయి కొత్త చరిత్ర కయ్యి పోరు చేసేటుల్లా ఎందుకో కాల్చి సంపిదో ఏ కడుపునో కోత గోసిరో ఏ కడుపునో కోత గోసిరో నింగిలో అరుణ తారలై ఈ నేలపై పోరుదారులై ఈ నేలపై పోరుదారులై ఈ నేలపై పోరుదారులై ఈ నేలపై పోరుదారులై బిడ్డలు మా కూనలు మా తల్లులు మా ధీరులు జోహార్ అమర వీరులకు సాధిస్తా అమర వీరుల చేయాలను